అందరికీ నమస్కారం. ఇంట్లోనే పొటాటో చిప్స్ని ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా పొటాటోస్ని తొక్క చెక్కేసుకొని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత స్లైసర్ సహాయంతో స్లైస్ చేసుకోండి. స్లైస్ చేసుకున్న పొటాటో ముక్కల్ని 2-3 సార్లు కడుక్కొని పొడిగుడ్డ పైన ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ పూర్తిగా తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. పిల్లలకి స్టోర్లో లేస్ బింగోస్ కొనే కన్నా ఇలా ఇంట్లో చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు పూర్తిగా ఆరిపోయినాయి కదా, ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు ఉప్పు వేసి కలుపుకొని పక్కన ఉంచుకోండి. నూనె కాగిన తర్వాత పొటాటో ముక్కల్ని వేసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వాటర్ని వేసుకొని వేపుకొని పక్కన తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పొటాటో ముక్కలన్నిటిని వేపుకొని పక్కన తీసుకోండి. ఇప్పుడు ఒక బాక్స్లోకి వేపుకున్న పొటాటో చిప్స్ని తీసుకొని దాంట్లో చాట్ మసాలా, కారం, ఉప్పు వేసి మూత పెట్టి ఒకసారి షేక్ చేయండి. అంతే, రెడీ.